ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఇప్పుడే మీకు తెలిసినటువంటి మీ బంధువులు, ప్రియులు, మరి మీ స్నేహితులు, మీరు ఎరిగినటువంటి ఆత్మీయులు అనేకులకి కూడా ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరి క్రొత్తగా ఎవరైనా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి సాక్ష్యాలు మన యొక్క ఛానల్లో షార్ట్స్లో, వీడియోస్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, తన దాసులను నిలబెట్టుకొని తన పరిచర్యలో ప్రభు జరిగిస్తున్న అనేకమైన కార్యములు, సాక్ష్యముల ద్వారా మీరెంతగానో బలపరచబడబోతున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సాక్ష్యాలన్నింటినీ వీక్షించండి. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో ఉన్న పోరాటాలు, శ్రమలు, భౌతికంగానూ ఆత్మ సంబంధమైన ప్రతి బలహీనతల నుండి ఆయన విడుదల దయచేయబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. కనుక మరి ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ సమయంలో ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29-30 వచనములు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దావీదు తన దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి మాటలు మనం ఈ వచనంలో చదువుతూ ఉన్నాం. దావీదు అనేకమైనటువంటి శ్రమలు, యుద్ధాలు తన జీవితకాలం అంతట్లో పోరాటాలను ఎదుర్కొని అన్నిటిలోనూ ఏ రీతిగా మరి జయం పొందాడో, ఏ రీతిగా విడుదల పొందాడో, దేవుడు తన విషయమై ఏమై ఉన్నాడో, ప్రభు తనకి ఎట్టి కార్యం చేశాడో, మరి పరిశుద్ధ ఆత్మను బట్టి, దేవుని ఆత్మను బట్టి ఈ మాటలను ప్రకటించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా, ఏమంటున్నాడంటే, యెహోవా, నీవే నాకు దీపమై ఉన్నావు. యెహోవా, నాకు చీకటిని వెలుగుగా చేయును. అంతేకాకుండా నీ సహాయము వలన సైన్యములను నేను జయించెదను. నా దేవుని సహాయము చేత నేను ప్రాకారములను దాటుదును. మన దేవుని యొక్క స్వభావం, తన మీద ఆధారపడేటటువంటి తన ప్రజలకి ఆయన ఏం చేస్తాడో దావీదు జీవితంలో చేసి చూపించాడు. ఈ ఉదయకాలం మనతో ఆయన వాగ్దానంగా ఇస్తున్నాడు. నీ దేవుడే నీకు దీపంగా ఉండబోతున్నాడు. నీ దేవుడు నీకు చీకటిని ఆయన వెలుగుగా మార్చబోతున్నాడు. నీ దేవుని సహాయము చేత సైన్యములను నీవు జయించగలుగుతావు. నీ దేవుని సహాయము చేతనే ప్రాకారములను నువ్వు దాటగలుగుతావు. ఆ దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కనికరం ఎవరి జీవితాల్లో ఉంటుందో, ఎవరైతే దేవుని యొక్క సహాయము కొరకు, ఆయన కృప కొరకు, ప్రాముఖ్యంగా ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు. వారికి ప్రభువే దీపముగా ఉండి, వెలుగుగా ఉండి నడిపించబోతున్నాడు. మార్గము తానే నడిపింపచేసే దేవుడు, సైన్యములను జయించినట్లుగా. మరి దావీదు శరీర సంబంధమైన శత్రువులను ఎదుర్కొంటున్నాడు. అయితే మన జీవితంలో మన పోరాటం శరీరులతో కాదు అని ఎఫెసీలకు రాసిన పత్రికలో బైబిల్ గ్రంథం మరి సెలవిస్తూ ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం తెలుసుకుంటూ ఉన్నాం, ప్రభు మాట్లాడుతున్నాడు, మన యొక్క శత్రువులు ఆత్మ సంబంధమైనవి, మరి కనబడనటువంటి శత్రువులు, అదృశ్యమైనటువంటి చీకటి శక్తులు, ఆ దురాత్మ సమూహాలు, మన యొక్క మనకు విరోధంగా ఎదురాడే సైన్యములు, వీటన్నిటిని జయించడానికి దేవుడు దావీదుకు బలం ఇచ్చినట్టు నీకు నీ ఉదయకాలం బలం దయచేయబోతున్నాడు. నీ దేవుని సహాయము చేత నీ మీదకు లేసిన వ్యాధి, రోగాలు, పోరాటాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, నిందలు, గర్భఫలం లేనటువంటి ఆ స్థితి, నిరుద్యోగము, ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలత రాకున్నట్లుగా అడ్డగించే శత్రు, ఈ సైన్యములన్నిటినీ దేని ద్వారా జయించగలుగుతావంటే నీ దేవుని సహాయం ద్వారా. నీ దేవుడు ప్రాకారములను దాటించే దేవుడు. నీ దేవుడు ప్రాకారములను నీ ఎదుట కుప్పగూల్చి రక్షణ ప్రాకారాలను నీ చుట్టూ కట్టేటటువంటి దేవుడు. దావీదు జీవితంలో అనేకమైన ఉపద్రవాలు అయినప్పటికీ దేవుని మహాకృప చేత విడుదల పొంది క్షేమకరంగా తన జీవితకాలం అంతా కొనసాగినట్లు ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఉపద్రవము నుండి నీ దేవుడే నీకు దీపమై, వెలుగై, నీకు మార్గమై ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆయన తన బాహువును చాపబోతున్నాడు. నీ శత్రువులందరినీ ఎదుట లయపరిచి నీకు సైన్యములన్నిటి మీద జయాన్ని దయచేయబోతున్నాడు. నీ దేవుడు నీకు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. నీ దేవుడు నీకు బాధని, దుఃఖాన్ని, శ్రమ కలిగిన దినములను సంతోషంగా, సమాధానకరంగా మార్చగలిగినటువంటి దేవుడు. నీ భారమును ఆయన మోసి ఆయన తేలికైనటువంటి కాడిని మాత్రమే మన మీద ఉంచే దేవుడు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. ఆపత్కాలంలో నీవు నేను మొరపెడుతుండగా నిశ్చయంగా సహాయం చేసేటటువంటి
కలిగినటువంటి వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమ వస్తుందని, దుఃఖం వస్తుందని, పోరాటాలు వస్తున్నాయని ఇంకెంత మాత్రం నువ్వు కృంగిపోకు. నీ దేవుడు నిశ్చయంగా నీకు విడుదల ఇవ్వగలిగిన దేవుడే, ప్రాకారములను దాటింపగలిగినటువంటి దేవుడే. శత్రు యొక్క కోటగోడల్ని కూల్చివేసి నీకు ఉన్నతమైనటువంటి విజయాన్ని, క్షేమాన్ని, మేలును, సమాధానం, స్వస్థత, దీవెన, గర్భఫలం ఇచ్చేటటువంటి దేవుడే నీవు ఆరాధిస్తూ ఉన్న ప్రభు. ఆయన నీకు దీపమై ఉన్నాడు, నీకు వెలుగై ఉన్నాడు, నిన్ను నడిపించేవాడు, జీవాధిపతి, సదాకాలం నిన్ను ఎడబాయక, నిన్ను విడువక, నిన్ను నడిపించి నీకు తన యొక్క కృపను అత్యధికంగా కనపరిచే దేవుడు. ఆయన తన మంచితనం అంతా మన ఎదుట కనపరిచేవాడు. కాబట్టి ఈ దినం నుండి దేని విషయమే మీరు భయపడకండి, ప్రభు తట్టు చూడండి. దావీదు నిలబెట్టినట్టు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. సైన్యములను జయించి ఒక జయకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మీ అందరికీ దయచేయబోతున్నాడు. ఆత్మీయతలో బలహీనపడిన, ఇంకా రక్షణ, మారు మనసు కార్యంలోకి వెళ్ళిన, కుటుంబంలో లేకపోతున్నా, ఆత్మీయంగా సొమ్మసిల్లిన అనుభవాలను ఉన్న, ప్రార్థన జీవితం కోల్పోతున్నా, వీటన్నిటి కొరకే ప్రభు వైపు నువ్వు చూస్తూ ఉండగా ఇకను నీకు బలాన్ని ఆయన ధరింప చేయబోతున్నాడు, శక్తిని ఇవ్వబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఇది మొదలుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ హృదయంలో ఆ మాటను మీరు ఒప్పుకోవాలా, రిసీవ్ చేసుకోవాలా. మీరు నోటితో దాన్ని పలుమార్లు దినమంతా మీరు ప్రకటించండి. దాన్ని మీరు మనసులో స్థిరపరచుకోనండి. దేవుడు నిశ్చయంగా మీకు తోడయండి, ఉన్నతమైన జయమును దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవే మా దీపమని, ప్రభా నీవు మాకు చీకటిని వెలుగుగా చేసే దేవుడువని, నీ సహాయము చేత అయ్యా సైన్యములను ప్రభా జయించగలమని, అయ్యా ప్రభా నీ సహాయము చేతనే ప్రాకారములను దాటగలుగుదుమని, ఈ ఉదయకాలం దావీదు జీవితంలో చేసిన మేలును బట్టి మాకు తండ్రి జ్ఞాపకార్థంగా, దృష్టాంతముగా ప్రభా వాగ్దానముగా తండ్రి నీ కార్యములను మలచి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. ఏదేది ప్రభా నీ భక్తుల జీవితాల్లో పూర్వకాలంలో మీరు చేశారో, నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మా జీవితాల్లోనూ ప్రభా నువ్వు అట్టి కార్యములు చేయుటకు అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, చేసే దేవుడు, ప్రేమ కలిగిన వాడో ప్రభా. నిశ్చయంగా నీ బిడ్డలు ఎవరెవరునైనా సైన్యములను, పోరాటములను, శత్రు పోరాటాన్ని ఎదుర్కొంటున్నారో అటు వాటన్నిటి నుండి యేసునామములో నీ బిడ్డలకు విడుదల కలగాలి. కన్నీరు నుండి విడుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, రోగములు, బలహీనతల నుండి విడుదల, వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా కుటుంబంలో ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటం నుండి విడుదల కలగాలి. మారు మనస్సును ఆయన పొందనివ్వకుండా శోధించే దురాత్మ, రక్షణలో స్థిరపరచబడకుండానట్లుగా పోరాడుతున్న చీకటి ప్రభావం, అయ్యా తండ్రి ఆత్మఫలములు ఫలింపలేనటువంటి స్థితిగతులు ప్రభా. అయ్యా తండ్రి సొంత రక్షణను జాగ్రత్తగా ప్రభా భయంతో వణుకుతో కాచి కాపాడుకోలేనటువంటి స్థితిగతులు, ఇటు వాటన్నిటి విషయమే నీవే ప్రభా మాకు సహాయకుడిగా నిలబడుతూ గాక. నీవే ప్రభా నీ ప్రజలకు సహాయకరంగా ఉంటూ నడిపించుతూ గాక. ఎవరెవరు ఏ నిందలు గుండా వెళ్తున్నారో వారి మీద నా నింద భారమంతా తీసివేయండి. గర్భఫలం దయచేయండి, ఉద్యోగములు దయచేయండి, చదువుల్లో స్థిరపరచండి, మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అయ్యా వ్యాపారాలు దీవించబడాలా, ఉద్యోగములు దీవించబడాలా. వారికి నిత్యము ప్రభా అనుక్షణము తండ్రి వారికి నీ క్షేమము కాపుదల తోడైండును గాక. ప్రతి తెగులు యేసునామములో కొట్టివేయబడును గాక. అంతేకాక ఉదయకాలం ప్రభా ఎవరెవరినైనా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో బిడ్డలను దర్శించండి. ఇది మొదలుకొని వారి జీవితంలో మీరే దీపమై ఉండి వారిని ఆయన వెలుగును అనుగ్రహిస్తూ ప్రాకారములను, శత్రువు సైన్యములను జయించుటకు నాయన శక్తిని, బలాన్ని వారికి దయచేయమని, ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు. ఇంకా బ్లెస్డ్గా ఈ సంవత్సరం వారు కొనసాగుదురు గాక. రోగులను దర్శించండి అయ్యా, బలహీనతలో ఉన్న వారందరికీ విడుదలియండి, ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కదా. మరొకసారి వాగ్దానాన్ని వినండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియ అనేకులకు కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మరొకసారి తెలియపరుస్తున్నాను, ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం, ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్నారు. నిశ్చయంగా దేవుడు ఈ దినాల్లో మనందరి ప్రార్థన ఆలకించి గొప్ప సమాధానం మీకు, మాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కనుక ఇంకా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దేవుని యొక్క కృపా కనికరం మీకు, మీ కుటుంబాలకి సదాకాలం తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.